చూస్తాను. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఉన్న వాళ్ళందరికీ ప్యానల్ నమస్కారం. లక్ష్మీనారాయణ గారు, ముందు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. సో యాజ్ అన్ ఇంజనీర్ గా మీకు మీ వాయిస్ ఓకే? నా వాయిస్ వినిపిస్తుందా? హలో, వినబడుతుందా? లక్ష్మీనారాయణ గారు ఓకే, నా వాయిస్ క్లియరా? ఓకే, క్లియరే. నా మాట వినిపిస్తుంది కదా? క్లియర్ వినబడుతుంది. లక్ష్మీనారాయణ గారు, ఒక పాయింట్ సూటిగా చర్చ ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతోంది. ఆగస్టు 2వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఏదైతే సైడ్ వాల్ ఉందో ఆ సైడ్ వాల్ కూలిపోవడం జరిగింది. బట్ ఇట్లా నేపథ్యంలో వారం రోజులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ రోజు బయటకు వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ దీనిపైన స్పందించారు. ఇది ప్రభుత్వ తప్పిదం వల్లే జరిగిందంటూ మాట్లాడుతున్నారు. సరే, 2 గేట్లు అమర్చినటువంటి పరిస్థితుల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ప్రవాహం రావడం జరిగింది కృష్ణానదిలో. సో ఆ ప్రవాహ తాకిడికి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి గేట్లు ఏం జరిగింది, అసలు టెక్నికల్గా ఎట్లా ప్రాబ్లం వచ్చింది, ఇది కూలిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? యాజ్ అన్ ఇంజనీర్గా మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు సుంకిశాల అనేది మన కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజ్లు వస్తున్నాయి. మన కృష్ణా జలాలు తాగునీటి అవసరాలకు, హైదరాబాద్ సిటీ అవసరాలకు. రాష్ట్రానికి ఓన్ సోర్స్ అనేది సుంకిశాల. అప్పుడు ఓన్ సోర్స్ ను పక్కకు పెట్టేసి అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి నుంచి దీనికి ఓన్ సోర్స్ నుంచి ఉద్దండపూర్కు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఎస్ఎల్బిసి కెనాల్ నుంచి ఇన్నాళ్ళు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కెనాల్ నుంచి నీళ్ళు ఇవ్వాలంటే దీని యొక్క నాగరి సార్ లెవెల్ ఏంటంటే 510 590 దాని ఎఫ్ఐఆర్ కానీ 510 లెవెల్ కి కిందికి పోతే నీళ్లు ఇక్కడ తాగునీటికి ఇబ్బంది అవుతుంది. అంటే త్రాగునీటికి ఇబ్బంది అవుతుంది కెనాల్ ద్వారా ఇవ్వాలంటే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటి నుంచో సుంకిశాల దాని ఓన్ సోర్స్ తీసుకోవాలి, అక్కడ ఇంటేక్ కట్టి దాని ఓన్ సోర్స్ చేయాలని అనేక ప్రభుత్వాల నుంచి వస్తుంది. అది ఇప్పుడే చంద్రబాబు ప్రభుత్వం కూడా చేపట్టలేదు. ఇదే ఈ ఏఎంఆర్పి నుంచే నీళ్లు కెనాల్ నుంచే ఉత్తండపూర్కి ఇస్తుడు. ఆ విధంగా క్రమంగా వస్తుంది. కేసీఆర్ కూడా స్టార్టింగ్ వచ్చిన పరిపాలనప్పుడు కూడా తెలుసు సుంకిశాల నుంచి తీసుకుంటే దాని ఓన్ సోర్స్ దానుకుంటుంది, లేకుంటే సమ్మర్ లో ఇబ్బంది అవుతుంది. ఒకవేళ 510 మినిమం రాలేమని కిందికి నీళ్ళు పోతుంటే వీళ్ళు ఫర్దర్ లోపల మళ్ళీ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈ సమస్య నివారించాలంటే దాని ఓన్ సోర్స్ సుంకిశాల ద్వారా టేకప్ చేయాల్సింది. కేసీఆర్ మొదట్లో కూడా తెలుసు. అప్పుడు ఒకవేళ 2014లో టేకప్ చేసిన ఉంటే ఓన్లీ 300 కోట్ల పనులు కంప్లీట్ అవుతుంది. కేసీఆర్ కూడా ఏం చేసిండు, దీన్ని నిర్లక్ష్యం చేసిండు. అంటే దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల ప్రాజెక్టు నిర్లక్ష్యంలో భాగంగా ఇది కూడా సుంకిశాల నిర్లక్ష్యం చేసి 2022 రెండవ దశ చివరిలో స్టార్ట్ చేసిండు. 2022 నవంబర్ లో అది మన 5th మే 2022 శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే చివరి రెండవ దశ చివరి పనులు ఇనాగరేషన్ చేసి అప్పుడు దీని అంచనా దాదాపు 3,000కు వచ్చింది. అది మెగా రెడ్డికి నామినేషన్ ఇచ్చిండు. పనులు ఇంచుమించు ఇప్పుడు పూర్తి అయిన అంటే పూర్తి దశలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇది కేసీఆర్ పీరియడ్లో జరిగిన తప్పిదమే. దీనిలో ఏదో నీళ్లు లెవెల్ అంటే నాలుగు నీళ్లు రావడంతో అధిక లెవెల్ రావడంతో నీళ్లు సాగర్ లో నీళ్లు వస్తాయి, దాని స్థాయి దానికి వస్తాయి నీళ్లు వస్తాయి. బట్ ఇక్కడ అధికారులు చెప్పినా గానీ వినకుండా గేట్లు అమర్చారు. గేట్లు అమరిస్తే సైడ్ వాల్ కూలిపోతుందా? లేదా స్థాయి ఇప్పుడు ఇక్కడ కూలిపోయింది ఏంటంటే కంట్రోలింగ్ గేట్లు, అంటే రెగ్యులేటర్ అంటారు. నాగార్జున సార్ నుంచి వచ్చే టనల్ నుంచి కంట్రోలింగ్ గేట్స్ ను నిర్మాణం చేయాలి. కంట్రోలింగ్ గేట్స్ నుంచి పంప్ హౌస్ కు వస్తాయి నీళ్లు. కంట్రోలింగ్ గేట్స్ మీరు పొడుగున మీరు చూడండి, ఆ విజువల్ చూడండి ఎట్లా ఊరిపోయినాయి. ఎట్లా ఊరిపోతుంది కంట్రోలింగ్ గేట్స్ యొక్క వాల్ ఊరిపోవడం జరిగింది. ఆ కంట్రోలింగ్ గేట్స్ వాల్ ఊరిపోయిందంటే ఇది పూర్తిగా లోపం వల్లనే, నాణ్యత లోపము, డిజైన్ లోపం వల్లనే కూలిపోవడం జరిగింది. ఎప్పుడైనా అకస్మాత్తుగా వరదలు వచ్చింది, సాగర్ లో నీళ్లు పెరిగినాయి, దానికే కూలిపోయింది అనేది వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పుకుంటారు. పూర్తి స్థాయిలో నీళ్లున్నా కూలిపోకూడదు. ఎందుకంటే నీళ్లు అక్కడికి వెళ్ళి ఇంటేకులు వచ్చి ఈ రెగ్యులేటర్ నుంచి పంపోజ్కి ఇవ్వాలి. ఆ రెగ్యులేటర్ లో ఉన్న గేట్లు మొన్ననే జూలై ఎండింగ్ పెట్టినట్టు గేట్లు పెట్టేంత మాత్రాన మెయిన్ ఎట్లా కూలిపోతుంది కదా, కూలిపోకూడదు. అది టోటల్ గా కేసీఆర్ పీరియడ్ లో మరో ఇది మేడిగడ్డ కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూ అయింది వాస్తవానికి. I'll come back to you. మీ దగ్గరకు వస్తాను సార్. I'll come back to you. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.